రాబిన్, పొద్దున్న అన్నం మిగిలిపోయింది కదా కిచెన్ లో, దాన్ని నువ్వు బయట పారేసాయి లేదా ఏదైనా కుక్కకు వేసాయి. ప్రజ్ఞ, మాతా, మీరెప్పుడు ప్రత్యక్షమయ్యారు? అంటే నా ఉద్దేశం, నువ్వెప్పుడొచ్చావు? ఎక్కడైతే డబ్బు ఇంకా భోజనం వృధా అవుతుందో అక్కడ నన్ను మీరు ఎప్పుడూ చూడొచ్చు. భోజనం ఫ్రీగా దొరుకుతోంది కదా అని దానికి విలువ లేదా? ఎందుకు అనవసరంగా భోజనాన్ని బయట పారేసి వేస్ట్ చేస్తున్నారు? అదేమైందంటే ఉదయం భోజనం చాలా ఎక్కువగా మిగిలిపోయింది. దాన్ని నేనేం చేయాలి? అందుకే రాబిన్ కిచ్చి. అయితే లెక్క చూసుకుని ఉండొచ్చు కదా, ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకుని ఉండొచ్చు కదా, ఎక్స్ట్రా ఎందుకు వండుతున్నారు? నేనేం ఎక్కువ వంట చేయలేదు ప్రజ్ఞ, సరిగ్గా చూసుకునే ఉండాను. అదేమైందంటే ఆలియా తను తిననే లేదు. భోజనాన్ని తినాలి, అంతేగాని వేస్ట్ చేయకూడదు. ఈ విషయం ఆలియాకి తనుకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇక అర్థం అవ్వాలి అంటే ఇదే భోజనాన్ని వాళ్ళిద్దరికీ రాత్రికి తినడానికి పెట్టాలి. వాళ్ళిద్దరూ డిన్నర్కి వస్తారు కదా, అప్పుడు మీరు వాళ్ళిద్దరికీ ఇదే భోజనం పెట్టాలి. ఒకవేళ వాళ్ళిద్దరూ వద్దని చెప్పారంటే అది నా ఆర్డర్ అని చెప్పండి. ఒకవేళ తినాలని లేదంటే వదిలేయండి. వాళ్ళకి ఇంకేమీ పెట్టకండి. ఖాళీ కడుపుతో పడుకున్నారంటే అప్పుడు బుద్ధొస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? ఆజ్ఞరాణి, అంటే నా ఉద్దేశం అలాగే చేస్తాను. అరే, చాలా విచిత్రమైంది ఈ ఆడది. అంటే ఒకవేళ హిట్లర్ ఆడదానిలా పుట్టుంటే అచ్చం ప్రజ్ఞలాగే ఉండేదేమో. ఓ గాడ్, చాలా ఆకలిగా ఉంది. అవునాలియా, నిజంగా చాలా ఆకలిగా ఉంది. ఉదయం భోజనం అయితే నాకు అస్సలు. ఇది ఉదయం వండింది కదా తను. ఇదైతే అదే భోజనం. ఏంటిది? భోజనం మీ ఇద్దరిది. అదేంటంటే ఉదయం మీరిద్దరూ తినలేదు కదా, అందుకని అదే భోజనం ఇప్పుడు వేడి చేసి ఇస్తున్నాను. ఎందుకు అలా చూస్తున్నారు? చూడండి, మీకిదే భోజనం ఉంది. ఒకవేళ వద్దంటే దీన్ని కూడా తీసుకెళ్లిపోతాను. హ్యావ్ యూ లాస్ట్ ఇట్? జోకులు వేసే టైం ఇది. పైగా మాకిలాంటి చండాలమైన పాసిపోయిన భోజనం పెట్టి మా ఆరోగ్యం పాడు చేయాలనుకుంటున్నావా నువ్వు? రాజు నీకు చెప్పునా? నేను ప్రజ్ఞని పిలవనా? ప్రజ్ఞ పేరు చెప్పి నన్ను బెదిరిస్తున్నావా నువ్వు? బెదిరిస్తున్నాను. ఇలా చూడు, నా మీద ఇలా అరిచినందువల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నాకేం సరదా లేదు మీకు పాసిపోయిన ఉదయం భోజనం వేడి చేసి పెట్టడానికి. మనందరికి ఇప్పుడు ఒక కొత్త యజమాని వచ్చింది కదా, ప్రజ్ఞ. తన ఆర్డర్ ఇది. నేనైతే సర్వెంట్ని. తన ఆర్డర్ని పాటిస్తున్నానంతే. ఇది మరీ టూ మచ్. భోజనాన్ని కూడా ఇలా చేస్తుంది. ఇక ఇదంతా నా వల్ల కాదు. పద తన దగ్గరికి వెళ్దాం. ఇదే భోజనం తన్ని తినమని అడుగుదాం, అప్పుడు తెలుస్తుంది తనకి. వైశాలి, ఏంటి భోజనం? ఇదేనానమ్మా పాసిపోయిన ఉదయం భోజనం. ఇక మన కొత్త యజమాని ఆర్డర్ వేసింది. ఎవరైనా తినాలనుకుంటే వాళ్ళు ఏ భోజనమే తినాలి, లేకపోతే ఖాళీ కడుపుతో పడుకోవాలని చెప్పింది. అమ్మమ్మ, ఆ భోజనం ఇదేంటి ఇప్పుడు తను మన భోజనం మీద కూడా కన్నేసిందా? రాబిన్, ప్రజ్ఞకుడుందో పిలువు తనని. ఏందో మాట్లాడకుండా కూర్చో. తనని పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తినేటప్పుడు నేను తన మొహం చూడాలని అనుకోవడం లేదు. అర్థమైందా? చూడు, మన ముందు భోజనం పెట్టిన తర్వాత దాన్ని తినకపోతే భోజనాన్ని అవమానించినట్టు అవుతుంది. కానీ అక్క, ఇది ఉదయందే కదా, పాడవలేదుగా. తనని పిలిస్తే అనవసరంగా తను మూడు పాడు చేస్తుంది మనతో వాదించి. ఏమైంది, అంత ఆకలిగా ఉందా? కనీసం నేనొచ్చే వరకు కూడా ఆగలేదు. అరే, ఏంటి అందరూ మొహం అలా పెట్టుకున్నారు? భోజనం నచ్చలేదా? చూడబ్బి, మేమందరూ ఎంతో ఆకలితో వచ్చాం, కానీ ఇక్కడ మళ్ళీ అదే భోజనం. ఉదయం వండింది. ఉదయం వండింది ఎవరైనా ఇలా తినగలరా? సరే, మన సంగతి తర్వాత, కానీ అమ్మమ్మ కూడా ఇదే భోజనం ఎలా తింటారు? అసలేమనుకుంటుందా ప్రజ్ఞ? మంచుంటా. ఏమైంది నాన్నమ్మా నీకు? ఈ వయసులో ఇలా ఎండిపోయిన చపాతీలు తింటే ఇలాగే అవుతుంది కదన్నయ్య. నిజమే,
నాకు పుట్టబోయే బిడ్డకు కూడా చాలా అన్హెల్దీ భోజనం ఇది. ప్రజ్ఞ మనందరినీ చంపాలని చూస్తోంది. స్విచ్ ఇట్ ఆన్, దెన్ రిలాక్స్ అవ్వాలి. లే ఇక్కడి నుంచి. మీరు నాకు ఆర్డర్ వేస్తున్నారా? ఈ ఇంట్లో ఆర్డర్స్ నేను మాత్రమే వెయ్యాలి. నీకే చెప్పేదిలే. నా చెయ్యి వదలండి, లేకపోతే ఏంటి? పోలీసులు పిలుస్తావా, కోర్టుకెళ్తావా, ఏం చేసుకుంటా చేసుకో. కానీ ఈ రోజు మాత్రం నేను నీకు బుద్ధి చెప్పే తీరతాను. నా చెయ్యి వదలండి. నేను కూర్చో ఇక్కడ. చాలా ఆశగా ఉంది కదా నీకు ఈ ఇంటిని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నడిపించాలని. ఇప్పుడు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని నువ్వు కూడా పాటించాల్సి ఉంటుంది. తినిది. ఏంటిది? నా ఫ్యామిలీకి నువ్వు ఏదైతే భోజనం పెట్టావో అదే భోజనం ఇది. అయితే నేను ఎవరినైతే దీన్ని తినమని చెప్పానో వాళ్ళనే తినమని చెప్పండి. నాకెందుకు తినిపిస్తున్నారు? ఈ భోజనం తినేటట్టుందని నీకు అనిపిస్తోందా? నువ్వు నా ఫ్యామిలీకి ఈ పొద్దుటి భోజనం తినమని చెప్పావా? ఎందుకంటే వాళ్ళు ఉదయం తినాల్సిన భోజనం తినకుండా వదిలేశారు. ఈ భోజనాన్ని అనవసరంగా వేస్ట్ చేయబోయారు. ఉదయం భోజనం రాత్రికి తిన్నారంటే అప్పుడే వాళ్ళు రియలైజ్ అవుతారు ఈ భోజనం ఫ్రీగా రావడం లేదు అని. దీనికి కూడా డబ్బు ఖర్చు అవుతుంది. దాని వాళ్ళు డబ్బు నువ్వు డబ్బు కోసం పిచ్చిదానివైనట్టు నేను కూడా అంత పిచ్చివాడిని అవ్వలేదు. ఈ రోజు వరకు నేను నా ఫ్యామిలీ సంతోషానికి ఎప్పుడు డబ్బుని అడ్డు రానివ్వలేదు. నేను ఏదైతే సంపాదించానో అది వాళ్ళ కోసం సంపాదించాను. ఎందుకంటే వాళ్ళకి ఏ లోటు రాకుండా ఉండాలని, వాళ్ళకి ప్రతి సంతోషం లభించాలని. కానీ ఈ రోజు నువ్వు వాళ్ళ భోజనం విషయంలో లోటు చేశావు. నేను వాళ్ళకి 2 పూటలా కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోతే ఇంత డబ్బు సంపాదించే ప్రయోజనం? చూడండి, మీరు ఈ విషయాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. నేను వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నాను నేను కానీ నీకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ ఎవరికైనా శిక్ష పడాలి అంటే అది కేవలం నీకే. నువ్వు డబ్బు యావలో పడి ఎంత గుడ్డిదాని అయిపోయావు అంటే నీకు మనిషికి ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ కి మధ్య తేడాయే తెలియడం లేదు. చివరికి ఈ రోజు నువ్వు మా నాన్నమ్మకి ఈ చపాతీ సరిగ్గా తుంచడానికి కూడా రావడం లేదు. నువ్వు ఈ వయసులో మా నాన్నమ్మకి ఈ చపాతీ తినిపించాలని చూసావా? చిన్నప్పటి నుంచి ఆవిడ తన చేతులతో నాకు భోజనం తినిపించింది. కానీ ఈ రోజు నేను తనకి సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. ఎందుకని? ఎందుకంటే నువ్వు నా నుండి నా సర్వస్వాన్ని లాగేసుకున్నావు. దాని కారణంగా నువ్వు అందరినీ జంతువులా ట్రీట్ చేస్తున్నావు. చివరికి భోజనం కూడా జంతువులకు పెట్టినట్టు పెడతావా? నేను అమ్మమ్మకి భోజనం పెట్టమని ఎవరికి నువ్వు చెప్పలేదు. అబద్ధం చెప్పొద్దు. నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. ఈ చపాతీ మా నాన్నమ్మ గొంతులు అడ్డుపడింది. తనకి ఊపిరాడలేదు. మేమందరం ఉన్నాం కాబట్టి సరిపోయింది. తను ఒక్కతే ఉందంటే అప్పుడేమయ్యేది? ఇది ఖచ్చితంగా ఆలియా ఇంకా తను చేసిన పని అయ్యుంటుంది. ఇప్పటికి చాలా ఎక్కువైంది. ఇక నేనేం విందల్చుకోలేదు. ఇప్పుడే కిందికి వచ్చి నువ్వు అందరి ముందు తనకి క్షమాపణ చెప్పాలి. అలాగే నువ్వు ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకూడదు. పద కిందికి. నేను ఎవరిని క్షమాపణ అడగాల్సిన అవసరం నాకు లేదు. నేను పైకి వెళ్లడమే మంచిదనిపిస్తోంది. నానమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అన్నయ్యని తన పని తను చేయనివ్వండి. వాడు పైన ఒంటరిగా ఉన్నాడు. చాలా కోపంగా వెళ్ళాడు కదా. విషయం సరిచేయడానికి బదులు చెడగొట్టకూడదు. ఏం చెడిపోతుంది నానమ్మా? నువ్వు చూసావు కదా ఎంత కోపంగా వెళ్ళాడో పైకి. నానమ్మ, నువ్వు విచిత్రంగా మాట్లాడుతున్నావు. అన్నయ్య చిన్నపిల్లాడన్నట్టు మాట్లాడుతున్నావు. అన్నయ్య పెద్దవాడు, తెలివైనవాడు. ఏది తప్పో ఏది రైటో తనకు తెలుసు. తనన్నీ హ్యాండిల్ చేసుకుంటాడు. కోపంలో అన్నయ్య పైకి వెళ్ళి ప్రజ్ఞని మర్డర్ చేసేయాలి. తర్వాత ప్రజ్ఞ పైకి, అన్నయ్య జైల్లో. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నేను చెప్పినట్టే వినాలి. అక్క, అభి తనకి తన పద్ధతిలో నచ్చ చెప్తాడు.
ఒకవేళ కోపంలో వాడేమైనా అన్నాడంటే నష్టమే ఉంటుంది. ప్రజ్ఞ మనందరితో ఎలా ప్రవర్తించింది? కానీ నువ్వు కూర్చో 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 కూర్చో. సరే సరే సరే. మిస్టర్ అభిషేక్ మెహ్రా, నేను చెప్పాను కదా, నేను ఎవరిని క్షమాపణ అడగను. ఎందుకంటే నేనేమి తప్పు చేయలేదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి నేను తగిన శిక్ష విధిస్తున్నాను అంతే. వాళ్ళకి అర్థం కావడం లేదు భోజనం వేస్ట్ చేయడం అంటే డబ్బు వేస్ట్ చేసినట్టు అని. నాకు తెలుసు వాళ్ళు ఖర్చు చేసిన డబ్బుని తిరిగి తీసుకురాలేవు అని. కానీ ఇక మీదట డబ్బు వేస్ట్ చేయకుండా ఉంటారని నేను ఇదంతా చేస్తున్నాను. అలాగే నేను ఇదంతా కూడా వాళ్ళకి మంచి జరగడం కోసమే చేస్తున్నాను. దీనికి వాళ్ళందరూ నాకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పడానికి బదులు మీరు నన్ను సారీ చెప్పమని అడుగుతున్నారా? సర్లేండి, నాకు చాలా బాగా తెలుసు మీరు నాతో ఇలా మాట్లాడాలి అని మీకు ఎవరు చెప్పుంటారు అని. వెళ్ళి వాళ్ళందరికీ చెప్పండి, ఈరోజు జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఒకవేళ ఈ తప్పు మళ్ళీ జరిగితే వాళ్ళు అదే భోజనం రోడ్డు మీద కూర్చొని తినాల్సొస్తుంది. మీరు నన్నెందుకలా చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి వాళ్ళందరికీ ఇదే చెప్పండి. నీకు తెలుసా, నాకింతవరకు అనిపిస్తూ ఉండేది నువ్వు ఇదంతా కేవలం డ్రామా కోసం చేస్తున్నావని. చివరికి నువ్వు నా దగ్గరకు వచ్చి చెప్తావు అనుకున్నాను, ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు, నువ్వు అలాంటి దానివి కాదు అని. కానీ నిజానికి నువ్వు అలాంటి దానివే. నేనిప్పుడు పడే బాధంతా నిజమైనదే, అందుకే చెప్తున్నాను. నువ్వు నా ఫుగ్గి అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే నా ఫుగ్గి ఎవరిని బాధ పెట్టాలని అనుకోదు. తనకి కేవలం ప్రేమించడం మాత్రమే తెలుసు. నేను ఎవరినైతే ప్రేమించానో అది నువ్వు కాదు. అలాగే నిజం చెప్తున్నాను, నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించలేదు. ఎవరైతే నాకు తప్పుకి రైట్కి తేడా చెప్పిందో తనే స్వయంగా ఇంత పెద్ద తప్పు ఎలా చేయగలదు? నువ్వు తను కాదు, నువ్వు ఇంకెవరో. నీ దగ్గర కేవలం ఫుగ్గిలాంటి మొహమే ఉంది, కానీ నీ దగ్గర ఫుగ్గిలాంటి మనసు లేదు. నువ్వు సెల్ఫిష్వి, కానీ తను సెన్సిటివ్. నువ్వు డబ్బుకు ఆశపడతావు, కానీ తను ప్రేమ కోసం పరితపించిపోతుంది. నువ్వు నా ఫుగ్గి అయ్యే అవకాశమే లేదు. నీకు దయ, రెస్పెక్ట్, అలాగే మాట్లాడే పద్ధతి తెలీదు. కానీ తనలో ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. అందుకే తనతో ఉన్న ప్రతి వ్యక్తి తనని మనస్ఫూర్తిగా ప్రేమించకుండా ఉండలేడు. అయినా నేను నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను? నిన్ను తనతో కంపేర్ చేయకూడదు. అలా చేస్తే నా ఫుగ్గీని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. మంచిదానివి కాదు నువ్వు, అస్సలు మంచిదానివి కాదు నువ్వు. నీకు తెలుసా, ఈ 20 రోజులు నాకు 20 సంవత్సరాల్లాగా గడిచాయి. బట్ సీరియస్లీ నౌ ఐ రియల్లీ రిగ్రెట్ ఇట్. నా సర్వస్వాన్ని నేను వదిలేసి ఎవరి కోసం అయితే ఎదురు చూశానో తను నిజానికి కేవలం నా డబ్బు పొందటం కోసం మాత్రమే ఎదురు చూసింది. నేనేమనుకున్నానంటే తను తిరిగి వస్తే నా మనసులో ఉన్న బాధ అంతా తగ్గిపోతుంది అనుకున్నాను. తను నాకు ఎలాంటి బాధని కలిగించిందంటే అది జీవితాంతం అలాగే ఉండిపోతుంది. నువ్వెందుకు తిరిగొచ్చావు? నువ్వు ఇలా తిరిగి రాకముందు నిన్ను కలల్లోనే చూసుకునేవాణ్ణి, నీతో కలల్లోనే మాట్లాడుకునేవాణ్ణి. కనీసం అక్కడైనా నువ్వు నన్ను పద నాతో పాటు. ఇవిగో ఇవన్నీ నీ వస్తువులే. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను వీటితోటే మాట్లాడుతుండేవాణ్ణి. ఇవిగో ఇవి నీ పుస్తకాలు. వీటిలోంచి ఏదో ఒక పుస్తకాన్ని తీ. చెప్పేది నీకే, తీ.
పేజ్ నంబర్ 147 తెరువు. అందులో ఏవైతే లైన్లు రాసున్నాయో అవన్నీ నేను నా ఫుగ్గి కోసం ఫీల్ అవుతూ రాశాను. తను ఇక్కడ లేకపోవడం వల్ల నేను చెప్పాలనుకున్నవన్నీ ఈ పుస్తకాల్లోనే రాశాను. ఇంకో పుస్తకాన్ని తీ. పేజ్ నంబర్ 178. నువ్వు ఎప్పటికీ నా దానివి కాలేవా? అలాగే ఇదిగో ఈ లెటర్. ఈ లెటర్ ఏంటో గుర్తుందా నీకు? దీనిని నువ్వే నాకు రాశావు. నాకిది తెలీదు నేను ఈ లెటర్ని ఎన్నిసార్లు చదివాననేది, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, ఈ లెటర్ నాకు ఒక హోప్ ఇచ్చింది, నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావు అని. కానీ నేను ఈ లెటర్ ఆ రోజే చింపేస్తుంటే చాలా బాగుండేది అనిపిస్తోంది. వెళ్లే ముందు నువ్వు నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ని చేసుకున్నావు కదా, కానీ నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఈ డైరీని నా బెస్ట్ ఫ్రెండ్గా చేసుకున్నాను. దీనిలో నేను నా ఫీలింగ్స్ అన్నింటినీ షేర్ చేసుకున్నాను. నీ గురించి నేను ఎంతగా ఆలోచించాను, ఎంతగా గుర్తు చేసుకున్నాను, ఎంత మిస్ అయ్యాను, అవన్నీ నేను ఇందులో రాసుంచాను. కానీ ఎందుకు? నిన్ను ఇలా చూడ్డానికేనా? ఎవరికైతే ఒకప్పుడు నా డబ్బుతో ఏమాత్రం అవసరం లేదు, ఈరోజు కేవలం తనకి నా డబ్బు మాత్రమే కావాల్సి వచ్చింది. నేను అసలు ఇదంతా చూడ్డానికేనా నీకోసం ఇన్ని రోజులు ఎదురు చూసింది? నువ్వు ఎందుకు తిరిగొచ్చావు? అసలు ఎందుకు తిరిగొచ్చావు నువ్వు? కానీ తిరిగి వచ్చేసావు కదా. ఇప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు నన్ను ప్రేమలో మోసం అయితే చేశావు, కానీ నేను బలహీనుండని ఏ మాత్రం నువ్వు పొరపాటు పడకు. ఇంతకుముందు నేను ఫుగ్గీ దగ్గర ప్రేమించటం ఎలా నేర్చుకున్నాను, అలాగే నేను నీ దగ్గర ద్వేషించడాన్ని కూడా నేర్చుకున్నాను. ఏ కథ అయితే మన ప్రేమతో మొదలయ్యిందో అది ద్వేషంతో అంతం అవుతుంది. ఇప్పుడు నా ద్వేషం నా ప్రేమ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ నిన్ను ద్వేషిస్తున్నాను అంటే దాని అర్థం ఇది కాదు. నేను నా ఫుగ్గిని ప్రేమించడం లేదు అని కాదు. నేను తనని ఎప్పటికీ మర్చిపోను. నా దృష్టిలో ఈ డబ్బుకి అసలు ఏ మాత్రం విలువ లేదు. నా దృష్టిలో ప్రేమే సర్వస్వం. ఒకవేళ నా ఫుగ్గి గనక నన్ను అడిగుంటే ఇదంతా నా పేరు మీద రాసివ్వు అని నేను ఎంతో సంతోషంగా ఇదంతా తన పేరు మీద రాసిచ్చేవాణ్ణి. కానీ ఇప్పుడు కాదు. నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను. మోసం చేసి నువ్వు ఏదైతే నీ పేరు మీద రాయించుకున్నావో దానిని నీ దగ్గర అలాగే పెట్టుకుని చూపించు. ఎందుకంటే ఇప్పుడు నేను నీకు కేవలం ద్వేషం ఇంకా కష్టాన్నే ఇస్తాను. నీ మీద ఇప్పుడు నేను కేవలం పగ మాత్రమే తీర్చుకుంటాను. నువ్వు నా నుంచి నా డబ్బు మాత్రమే కాదు, నా ప్రేమని అలాగే నా ఫుగ్గిని దూరం చేశావు. అందుకని నేను నీకు ఇప్పుడు నీ మొత్తం ప్రపంచాన్ని దూరం చేస్తాను. ఒకవేళ నేను నిన్ను నాశనం చేయలేదు అంటే అప్పుడు నా పేరు అభిషేక్ ద రాక్ స్టార్ కానే కాదు. ఏమో ఎక్కడుందో కూసే కోయిలా
నాతో ఏమిటందో ఊహించేదెలా ఎదలో ఎలా ఊగే సరిగమా ఏదో మాయలా అల్లే మధురిమా. అన్నయ్య ఏమైంది? అంతా బానే ఉంది కదా? పైన ఏమైంది? అవును అబ్బి, త్వరగా చెప్పు, ఏమైంది? ఐ హోప్ నువ్వు తనకి బాగా బుద్ధి చెప్పి ఉంటావు. అభి ఏమి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడేంటి? ఇంటికి పైన గదిలో ఏవై ఉంటుంది?